హలో అందరికీ, ఇవాల్టి వీడియో వచ్చేసి మినీ బ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో ఇది. ఇక్కడ నేను మధ్యాహ్నం కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి అన్నం, మెంతాకు చుక్కకూర పప్పు అనమాట. ఇక్కడ మెంతాకు చుక్కకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు కోసం కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక సైడ్ ఏమో అన్నానికి పెట్టేశాను, ఇంకో సైడ్ పప్పుకు పెట్టేశాను. ఇంకా సింక్లో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కూడా కడిగేయాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి బయటకు వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఈ అన్నం పప్పు రెడీ అయిపోయేలోపే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసి రావాలి. ఈరోజు ఈవినింగ్ కోసం యాక్చువల్గా 1 వీక్ అయిందండి అడుగుతున్నాను డైలీ గులాబ్ జామ్ చేసి అని. సో అందుకని చెప్పి ఇక్కడ నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని వచ్చి పిండి తడుపుతున్నాను. నేను యాక్చువల్గా గులాబ్ జామ్ పిండి తడిపేటప్పుడు అసలు వాటర్ అనమాట, మిల్క్తో తడుపుతాను. కాచి చల్లారబెట్టిన పాలు వేసి తడుపుతాను అనమాట. తడిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ కోసం ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నానండి. షుగరు వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇందులోకి నేను కొద్దిగా యాలకులు అండ్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. మనకి గులాబ్ జామున్ కోసం పాకం ఏం అవసరం లేదండి, షుగర్ కరిగితే చాలు అనమాట, కరిగితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పటికే ఇంకా బట్టలన్నీ ఆరేసి మిద్ది పైన కిందికి వచ్చేసాను. షుగర్ సిరప్ పెట్టేసి పైకి పోయి ఇంకా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది, అందుకే ఆఫ్ చేసి గ్యాస్ షుగర్ సిరప్ పక్కన పెట్టేశాను. షుగర్ సిరప్ కొద్దిగా చల్లాడితే బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ కోసం పిండి తడిపాను కదా, వాటన్నింటినీ ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టేశాను. యాక్చువల్గా గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రావాలంటే మొత్తం ఈ పిండిలోనే ఉందండి. పిండి బాగా తడిపేసుకొని మనం రౌండ్స్ చుట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతికి రాసుకొని బాగా రౌండ్గా చుట్టుకోవాలి. మొత్తం ఈ రౌండ్ చుట్టడంలోనే ఉంది, లేదనుకో అటు ఇటు అయితే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఈ గులాబ్ జామ్ అన్నిటినీ ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తానికైతే ఈరోజు గులాబ్ జామ్ చేసేసాను పిల్లోళ్ళు వచ్చేలోపే. ఈరోజు కొంచెం ఫాస్ట్గా చేశాను యాక్చువల్గా, ఎందుకంటే గులాబ్ జామ్ అనేది పిల్లోళ్ళు వచ్చేలకు చల్లబడుతుంది అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 2 వేసేసుకొని తిన్నాను వాళ్ళు రాకముందే.